హలో హాయ్ వెల్కమ్ టు లాస్య డైలీ వ్లాగ్స్. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి రోజుది. ఇంకా నేను మార్నింగ్ 5:30కి లేచిన. సంక్రాంతి రోజు కలర్స్ వేయాల్సి వస్తుంది, చాలా టైం తీసుకుంటుంది అనేసి ముందు రోజు కూడా భోగి, ఇంకా అంతకు ముందు రోజు కూడా రోజు ఎర్లీగానే లేస్తున్నా. ఎందుకంటే ఇల్లు క్లీనింగ్ చేసుకున్నా ఒకరోజు. ఇంకా భోగి రోజు కూడా కొంచెం ఎర్లీగా లేచిన, ఎందుకంటే పెండ జల్లుకోవాలి కదా అనేసి. ఇంకా ఆ రోజు కూడా జల్లిన. ముందు రోజు పెండ జల్లి ముగ్గేసుకున్నాము. మళ్ళీ ఇంకా సంక్రాంతి రోజు కూడా పెండ జల్లి ముగ్గేసుకోవాలి కదా అనేసి అయితే ఎర్లీగా లేచిన. ఫస్ట్ లేవగానే ఫస్ట్ అయితే కిందకు వచ్చేసి వాకిలి క్లీన్ చేసుకొని పెండ అయితే చల్లుకున్నాము. మళ్ళీ ఇంకా అదంతా ఆరేలోపు ఇల్లన్నా క్లీన్ చేసుకుందాము. అంటే అట్లా పచ్చుకుంటే కలర్స్ వేయడానికి రాదు కదా. సో ఇంకా నేను పైకి వెళ్ళి మిగతా పనులన్నీ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేలోపు ఇంకా కింద కూడా మొత్తం ఆరిపోతుంది. ఇంకా కలర్స్ వేయడానికి కూడా కొంచెం వెళ్తురు వస్తుంది అనేసి అయితే నేను మొత్తం కల్లాపు అయితే నీట్గా చల్లుకొని ఇంకా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇల్లు క్లీన్ చేసుకొని దేవుడి రూమ్ క్లీన్ చేసుకొని మొత్తం పూజ అవన్నిటికైతే అరేంజ్ చేసుకొని అయితే మళ్ళీ కిందికి వచ్చినాం. పండగ అంటే ఇంకా పని ఏమో చాలా ఎక్కువ ఉంటుంది, ఇంకా మనం ఎంజాయ్ చేసే టైం ఏమో చాలా తక్కువ ఉంటుంది. ఈసారి అయితే నాకు మొత్తం అసలుకి పండగ అయితే ఇక పనితోనే సరిపోయింది. పొద్దున్నే లేచి ముగ్గులు వేసుకొని ఇల్లు క్లీన్ చేసుకునేసరికి ఇంకా ఫుల్ అలసిపోయినట్లు అనిపిస్తుండే. ఇంకా ఫుల్ లెగ్స్ పెయిన్ లేక అన్ని అవర్స్ మనము కూర్చొని ముగ్గు వేసుకొని కలర్స్ వేసేసరికి కాళ్ళ నొప్పులు కూడా బాగా వచ్చినాయి. సో ఇంకా మేమైతే ఎక్కువ ఇంట్లో పూజ చేసుకొని అవి చేసుకునే ఉన్నాము. కానీ ఇంకెక్కడ బయటికి కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు, ఓపిక కూడా రాలేదు. మార్నింగ్ నుంచి ఇంట్లో పని అవి వంటలకి ఇంకా ఆఫ్టర్నూన్ కల్లా ఇంకా అసలుకి ఇంకా అలసిపోయినట్లు అనిపిస్తుండే. ఇంకా పిల్లలేమో కైట్ ఎగరేస్తుండే. ఇంకా నేను మార్నింగ్ లేచి స్నానం చేసుకొని వచ్చేలోపు ఇంకా బయట అయితే ఫుల్ స్నో. ఇంకా మా అమ్ముల వాళ్ళని అందరినీ లేపి అమ్ములు చూడండి స్నో ఎట్లా వచ్చిందో అనేసి అయితే మా అమ్ముల వాళ్ళకైతే నేను చూపిస్తున్నా. ఇట్లా చాలాసార్లు వచ్చింది. సో ఇంకా ఈసారి కూడా చూపిద్దాం మా అమ్మ వాళ్ళకి అనేసి అయితే ఈసారి అయితే మా చిన్నోడు కూడా లేచాం. ఫస్ట్ టైం ఏమో ఒకసారి వస్తే మా చిన్నోడు లేవలేడు. సో ఇంకా ఈసారి అయితే మా చిన్నోడు వాళ్ళ డాడీ అందరు లేచి వచ్చి చూస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది స్నో వచ్చేసరికి. ఇంకా స్నో ఉంటే ఇంకా అది ఏమంటారు ముగ్గులేయడానికి కూడా కనిపించట్లేదు. ఇంకా సో వీళ్ళని కూడా లెగ్సిరు కదా ఎట్లాగో అనేసి వీళ్ళకి కూడా స్నానాలన్నీ చేయించుకొని ఇంకా పైన అంతా పూజకి అవన్నీ రెడీ చేసుకొని అయితే కిందికి వచ్చి అయితే ముగ్గులు వేసుకున్నాము. ఇండ్లు తప్పితే వేరే కనిపిస్తూనే లేవు అసలు. ఇంకా ఇల్లు లేనందుకు అట్లా అనిపిస్తున్నాయి. ఇంకా కిందికి వచ్చి ముగ్గులన్నీ వేసి అవన్నీ బొమ్మలు అవన్నీ పెట్టేసరికి చాలా లేట్ అయింది. ఆల్మోస్ట్ 10:30, 11 ఏమో అయ్యింది. ఇంకా ఇవన్నీ అయిపోయినాక పైకి వెళ్ళేసి మళ్ళీ ఇంకా దీపం పెట్టుకొని ఆ రోజు అయితే మేము సంక్రాంతికి అయితే బెల్లం అన్నం వండుకుంటాము. ఇంకా అదే బెల్లం అన్నం అయితే చేసినాం. బెల్లం అన్నం చేసి దేవుడికి అయితే నైవేద్యంగా అయితే పెట్టిన. అసలుకి ఈసారి చాలా మంచిగా అయింది బెల్లం అన్నము. మంచిగా స్మూత్గా మంచిగా అనిపించింది. ఇంకా ప్రసాదం అయితే పెట్టేసి దేవుడికి అయితే పూజ చేసేసుకున్నాము. ఆ రోజైతే ఏం వీడియోస్ అయితే ఏం తీసుకోలేము, బాగా అలసిపోయినట్లు అనిపిస్తే నేనైతే ఇంకా రెస్ట్ తీసుకున్నా. ఇంకా మా పిల్లలు చేసే అల్లరికి ఇంకా వాళ్ళని అట్లనే వదిలేసి నా పాటికైతే నేను సైలెంట్గా కొంచెంసేపు అయితే పడుకున్నా. ఇంకా నెక్స్ట్ డే రోజు అయితే ఏం ముగ్గులు వేసేది ఏం ఎక్కువ ఉండదు కదా, ఓన్లీ రథం ముగ్గు వేయాలి కదా అనేసి అయితే కొంచెం లేట్గా లేచిన. ఎందుకంటే బాగా చలి కూడా ఉండే. ఇంకా చలికి అయితే లేవలేకపోయినా. ఇంకా నెక్స్ట్ డే రోజు అయితే మార్నింగే లేచి మళ్ళీ అయితే వాకిలి అయితే ఊడుస్తున్నా. ఎన్ని అవర్స్ కష్టపడి ముగ్గు వేసుకున్నాక ఈ మార్నింగే లేచి ముగ్గు మొత్తం జరిపిస్తుంటే ఎట్లనో అనిపించింది. కానీ మళ్ళీ నెక్స్ట్ డే ముగ్గు వేయాలి కదా అనేసి అయితే క్లీన్ చేస్తున్నా. మళ్ళీ ఇంకా ఆ రోజు కూడా క్లీన్ చేసి ఇంకా పెండ జల్లిన. ఎందుకంటే అదే కలర్ అలానే ఉంటుంది అనేసి అయితే మళ్ళీ ఒకసారి అయితే నేను పెండ జల్లి పైకి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేలోపు మా అమ్ములు కూడా లేచింది. మా అమ్ములు లేస్తే ఇంకా వాళ్ళకు కూడా ఫ్రెష్ అప్ చేసి అయితే కిందికి తీసుకొని వచ్చిన. అమ్ములు రథం ముగ్గు వేస్తే తెలుసా? రథం ముగ్గు అంటే ఏం ముగ్గు? బుయ్యి ముగ్గు. అదే ఇప్పుడు వేస్తా, నువ్వు కూడా వేస్తారనా? స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్స్ ఉంటాయి దాంట్లోనే.
నేనైతే రథం ముగ్గు వేయడం అయితే ఫస్ట్ టైము. ఇంకా నా పక్కనున్న అక్క అయితే చెప్పింది రథం ముగ్గు అటు సైడ్ వేయాలి, ఇటు సైడ్ వేయాలి, మన ఇంట్లోకి వచ్చేటట్లు వేయాలి అనేసి అయితే చెప్పింది. అవునా అక్క, నాకు కూడా తెలీదు అనేసి అంటే ఇంకా పక్కన వాళ్ళు ఎవరైనా వేసిరేమో ఎవరికన్నా అడుగుదాము అనేసి అయితే పక్కన వాళ్ళ ముగ్గు అయితే వెళ్ళి చూసేసి వచ్చినాము. ఇంకా సరేలే ఇట్లనే వేయాలి అనేసి అయితే ఒక అమ్మమ్మ చెప్తే ఇంకా సరే అనేసి అయితే ఇంటికి వచ్చి అయితే ఇట్లా వేస్తున్నాము. ఇంకా అది కరెక్టో రాంగో అయితే తెలియదు. నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నా. ఇంకా ఈ ముగ్గు అంతా కంప్లీట్ అయ్యేసరికి అసలుకి చాలా మంచిగా అనిపించింది. ఇంకా మా అమ్ములు వాళ్ళు చూసి కూడా చాలా మంచిగా ఉంది మమ్మీ అనేసి అయితే చెప్తున్నారు. ఎట్లుంది అమ్ములు? వా, ఫస్ట్ టైం వేసిన, బాగా వేసిన కదా. ఇంకా ఆ రోజు కనుమ కదా, ఇంకా మా సార్కి అయితే ఆఫీస్ ఉండే. సో ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్తాడేమో అనేసి అయితే నేనైతే ఫస్ట్ అయితే బగారన్నం అయితే చేసిన. మా పిల్లలకు ఆకలి వేస్తుంది, తిందాము, నాన్ వెజ్ తెచ్చినా తీసుకురాకపోయినా అనేసి అయితే నేనైతే ఫస్ట్ రైస్ చేసిన. రైస్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీ లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత నాన్ వెజ్ తీసుకొని వస్తా అన్నాడు. సరే నీ ఇష్టం తీసుకురా అనేసి అయితే చెప్పిన. అప్పటికి బాగా లేట్ అయిపోయింది, 10:30 ఏమో అయ్యింది. ఆయన లేచి రెడీ అయ్యి తీసుకొని వచ్చేసరికి ఇంకా సరేలే ఫస్ట్ అయితే మటన్ కుక్ చేస్తా, ఫాస్ట్గా అయిపోతుంది, ఇంకా ఈవినింగ్ ఏమో బోటీ చేస్తా అనేసి అయితే చెప్పిన. సరే అనేసి అన్నాడు. సో ఇంకా మటన్ అయితే తొందరగా కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది కదా అనేసి అయితే మటన్ అయితే కుక్కర్లో అయితే కుక్ చేసిన. ఇంకా అప్పటికి మా అమ్ములు వాళ్ళకేమో ఫుల్ ఆకలిస్తుంది, అన్నం కావాలి అనేసి అయితే అడుగుతున్నారు. సో ఇంకా వాళ్ళకైతే ఇంకా కర్రీ ఏం పెట్టకుండా జస్ట్ అయితే అన్నం అయితే పెట్టిన. ఇంకా బగారన్నమే కదా తినొచ్చులే కర్రీ లేకపోయినా అనేసి అయితే ఫస్ట్ అయితే మా అమ్ములు వాళ్ళు అయితే ఆకలిస్తుంది అంటే వాళ్ళకైతే అన్నం పెట్టిన. అన్నం పెట్టిన తర్వాత ఇంకా ఈ కర్రీ అయిన తర్వాతనేమో నేను ఇంకా మా అమ్ములు వాళ్ళైతే ఏం తినలేరు. ఇంకా నేను ఇంకా మా ఆయన అయితే ఇద్దరం కలిసి అయితే తిన్నాము. తిన్నాక ఇంకా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయిండు. పట్టు తిను పట్టమ్మలు కూర అయినాక మళ్ళీ తర్వాత తిందాం సరేనా? మధ్యాహ్నం ఆ రోజు వంట అయ్యేసరికి ఇంకా 11-11:30 ఏమో అయ్యింది. ఇంకా తిని వాళ్ళ డాడీ అయితే ఆఫీస్కి వెళ్ళేసరికి 12 అయింది. రోజు అయితే 9:30-10 అట్లా వెళ్తుండే.
ఇంకా ఆ రోజు అయితే ఒకటేసారి తినేసి వెళ్తా అనేసి అయితే లేట్గా వెళ్ళిండు. ఇంకా మా అమ్ములేమో ఏడుస్తుంది, వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళిండు అనేసి. రోజు మా చిన్నోడు ఏడుస్తుండే, ఈరోజు మా అమ్ములేమో ఏడుస్తుంది. చిన్నడు ఉరికిన కొడుతుంది అక్క. వాటి డాడీ పైస ఇచ్చిండు, పెద్ద పైస ఇచ్చిండు. కైట్ కొనుక్కొచ్చుకోపోసా అన్న నెమ్మడు పోయి. ఏం కావాలి నీకు? వాటి ఇంత పెద్ద పైస ఇచ్చింది చూడు మీకు. ఎన్ని ఇచ్చిండు అమ్మో, ఎన్ని ఇచ్చింది చెప్ప అమ్ములిడా చెప్పు. దీనిపైన ఏమేం నెంబర్ ఉన్నాయి చెప్పు. 5 2 రూపీస్ ఇచ్చిందా? చాలా నీకు 2 రూపీస్కి ఏమొస్తుంది? వేరే వాళ్ళది, అది వేరే వాళ్ళదా? ఏడుకోదు నువ్వు పో షాప్కు. చిచ్చి చిచ్చి ఆ రోజు ఈవినింగ్ అయితే ఇంకా మళ్ళీ బోటి కర్రీ అయితే చేసినాం. బోటి అంతా క్లీన్ చేసి అది ఉడకబెట్టి ఫ్రై చేసేసరికి అయితే ఇంకా చాలా టైం పట్టింది. ఇంకా ఆ రోజు ఆకలి కూడా అంత అనిపించలేదు. ఇంకా మటన్ కర్రీ కూడా ఉండే, సో ఇంకా అదే సరిపోతుంది అనేసి అనుకున్నా. కానీ మళ్ళీ ఇది స్మెల్ వస్తుందేమో అనేసి అయితే మళ్ళీ ఇది క్లీన్ చేసి వంట చేసి అయితే పెట్టిన. వంట చేస్తే ఏం ఖరాబ్ కాదు కదా, వంట చేస్తే ఏం ఖరాబ్ కాదు కదా అనేసి అయితే మళ్ళీ వంట చేసి అయితే పెట్టిన. ఇంకా బోటి ఫ్రై అయితే చేసిన. ఇంకా కర్రీ మటన్ అయితే కర్రీ చేసుకున్నాం కదా, ఇంకా 2 కర్రీ అయితే మంచిగా అనిపించదు అనేసి అయితే ఇంకా బోటి అయితే నేను ఫ్రై చేసిన. ఇంకా ఫ్రై చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మేమందరం కలిసి అయితే పైకి వెళ్ళినాము. కైట్ ఎగిరిద్దాము అనేసి. ఏంటో నేను పోయినప్పుడల్లా అసలు కైటే ఎగురదు. ఎన్నిసార్లు ఎగిరిద్దామని ట్రై చేసినా కూడా ఇంకా కైట్ అయితే ఎగరలేదు. ఇంకా కొంచెం సేపు దాంతో సతాయించుకుంటా అటు ఇటు తిరుగుకుంటా ఇంకా మళ్ళీ అయితే రిటర్న్ అయితే కిందికి వచ్చేసినాము. అంతే అండి మా వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్. ఆగమ్ములు దుబాయ్కి రాను, నేను రాను దుబాయ్, నేను రాను దుబాయ్. పాట ఉంటుంది కదా బొంబాయికి. అదే నేను రాను బొమ్మాయికి, నేను రాను, నేను రాను బొమ్మాయికి, నేను రాను బొమ్మాయికి. Ooh.